ఎన్ని విగ్రహాలు ఉన్నాయో క్రైస్తవంలో, ఎక్కడన్నా మాకు కనిపించట్లేదే. ఓ మేరీ మాత విగ్రహమా, యేసు విగ్రహమా? నేను మాట్లాడుతుంది ఆ కదలేని బొమ్మల గురించి కాదు. సతీష్ కుమార్ ఒక విగ్రహము, ప్రవీణ్ కుమార్ ఒక విగ్రహము, లేకపోతే ఏసన్ గారు ఒక విగ్రహము, దేవదాసాయి గారు ఒక విగ్రహము. ఎవరైతే ఆ డినామినేషన్లు పెట్టారో వాళ్ళు విగ్రహాలు కాదా? ఈరోజు యూట్యూబ్లో కనబడుతున్న పాస్టర్లు విగ్రహాలు కాదా? మొన్న ఒక వీడియో పెట్టాను నేను, సెమినార్ స్కామ్ అని. సెమినార్ అంటే ఏంటి? స్కామ్. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను కనంటే, ఈ జనవరి 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మనం సెమినార్ పెట్టుకుందాం అని చెప్పాను అనుకోండి. మీతో నేను 10 రోజుల పాటు వాక్యాన్ని ధ్యానిద్దాం అని చెప్పాను అనుకోండి. ఇది యూట్యూబ్లో కూడా పెడతాను నేను. మన చర్చి నుంచి కొంతమంది కోవిడ్కి వెళ్ళున్నారు, లేరా? కోవిడ్లో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, మన సబ్స్క్రైబర్లు చాలామంది ఉన్నారు. వెంటనే ఈ అమెరికాలో దుబాయ్లో ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, మేమంటే సెమినార్కి వెళ్ళలేకపోయాం, మేమంటే అక్కడ ఏదో చేయలేకపోయాం అని ఏం చేస్తారు వాళ్ళు? ఒక్కొక్కరు 20,000, 30,000, 50,000, ₹1,00,000 కూడా పంపిస్తారు. మీకు తెలియదు ఈ విషయం. అదే నా అకౌంట్లో పడుతుంది, అంతేనా? నా అకౌంట్లో పడుతుంది, మీకు తెలియదు అది. కానీ మీరేమనుకుంటారు తెలుసా? ఇది దుబాయ్ నుంచి, ఈ గల్ఫ్ కంట్రీ నుంచి. గల్ఫ్ కంట్రీస్లో ఉండే వాళ్ళు ఎవర్రా అంటే ఎక్కువ శాతం మంది, అందరు కాదు, ఎక్కువ శాతం మంది చదువులేని వాళ్ళు. చదువులేని వాళ్ళు ఎలాగుంటారంటే వాళ్ళకి వెనక ముందు విషయం తెలియదు పాపం. అమ్మో జానపదన్న సెమినార్ పెడుతున్నాడంట, అంతే తోసేయక. నా మీద ఉన్న అభిమానాన్ని ₹1,00,000 రూపంలో వేసేస్తారు. ఇంతకు జానపదన్న ఏం బోధిస్తున్నాడు, ఎందుకు సెమినార్ పెట్టాడు వాళ్ళకి తెలియదు. వాళ్ళకేం తెలుసు? మేము ఉదయం నుంచి సాయంకాలం దాకా అన్న మెసేజ్ కదా వింటున్నాము, అన్న సెమినార్ పెడుతున్నాడంటే మా పాత్ర ఉండాలి కదా అని డబ్బు ఇచ్చేస్తారు. ఈ గల్ఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం మందికి చదువు రాదు, చదువు రాకపోతే ఆలోచన ఉండదు. ఇక అమెరికా, ఆస్ట్రేలియా లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చదువచ్చు, బాగా తెలివైన వాళ్ళు. అయితే అభిమానం అనేది ఆలోచన శక్తిని చంపేస్తుంది. అభిమానం అనేది ఆలోచన శక్తిని చంపేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు? జాన్పాలన్న సెమినార్ పెడుతున్నాడంట, డబ్బు పంపిస్తారు. ఇంతగా ఆస్ట్రేలియా నుంచి ఎంత వచ్చిందో నాకు తెలుసు, మీకు తెలియదు. అమెరికా నుంచి ఎంత వచ్చిందో నాకు తెలుసు, మీకు తెలియదు. దుబాయ్ నుంచి ఎంత వచ్చిందో నాకు తెలుసు, మీకు తెలియదు. కువైట్ నుంచి ఎంత వచ్చిందో నాకు తెలుసు, మీకు తెలియదు. ఇదంతా నా అకౌంట్లో ఉంటుంది, నా అకౌంట్లో ఉంటుంది. ఇప్పుడు మీరేం చేస్తారు? ఇప్పుడు తిమోతి ఏమనుకుంటాడు? జాన్పాలన్న సెమినార్ పెడుతున్న 10 రోజులు అన్న, 10 రోజులకు సరిపడా భోజనం చేయడానికి ప్లేట్లు, గ్లాసులు నేను తెస్తానన్నా అంటాడు ఈ వ్యక్తి. ఈ వ్యక్తి తెలియదు అమెరికా నుంచి ఎంత వచ్చింది, ఫారిన్ నుంచి వచ్చింది తెలియదు ఈ వ్యక్తికి. ఈయనేమనుకుంటాడు? ఈ 10 రోజులకి నావే. ఇప్పుడు ఈమెమనుకుంటుంది? లూదేం ఏమనుకుంటుంది? అన్న 10 రోజులకు సరిపడా బియ్యం నేను ఇస్తానన్నా అంటుంది. 10 రోజులు బియ్యం ఎంత అవుతుంది? 4 బస్తాలు అయితే సరిపోతాయి మనలో మన మాట. లేదా 10 బస్తాలు తీసుకొచ్చి చేస్తుంది. ఈమెమనుకుంటుంది తెలుసా? నేనేమి ఇచ్చాను, 10 బస్తాలు ఇచ్చాను అంతే. పాపం ఆయన ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాడో అనుకుంటుంది ఈమె. ఈయనేమనుకుంటాడు? నేనేమి ఇచ్చాను, ప్లేట్లు, గ్లాసులు ఇచ్చాను, ఆయన ఎంత ఖర్చు పెడుతున్నాడో అనుకుంటాడు ఈయన. తర్వాత ఆయన అన్న 10 రోజుల్లో ఒకరోజు చికెన్ నేను పెట్టిస్తానన్నా అంటాడు ఆయన. ఇక ఆయన అంటాడు 2వ రోజు మటన్ నేను పెట్టిస్తానంటాడు. 3వ రోజు మొత్తానికి కూడా ఈ 100 మంది ఒక్కొక్కరు ఒక పని చేసుకుంటారు, వాళ్ళ మీద వేసుకుంటారు. ఇకపోతే ప్లేట్లు కడిగేది ఎవరు? మీరే. వడ్డించేది ఎవరు? మీరే. వండేది ఎవరు? మీరే. తినేది ఎవరు? మీరే. నా అకౌంట్లో ఎంత పడింది? నాకు ఆ దేవుడికి తప్ప మీకు ఈ జన్మలో తెలియదు.
మళ్ళీ మీరేమనుకుంటారు తెలుసా, మా అయ్యగారు మాకు వాక్యాన్ని చెప్పడానికి 10 రోజులు అసలు ఎంత ఆరోగ్యం పోయిందో, ఎంత శ్రమపడ్డాడో, ఎంత కష్టపడ్డాడో, అంత అమాయకత్వాన్ని ప్రదర్శిస్తారు మీరు. ఇకపోతే నాకు బట్టలు తెస్తారా తేరా? నాకు బట్టలు తెస్తారు, ఇంట్లో బట్టలు తెస్తారు. ఎందుకని? మరి వాక్యం చెప్తున్నాం కదా. వాక్యం చెప్పాలంటే ఎంత కష్టం తెలుసా మీకు? చూసారా ఎంత చెమట పడుతుందో? నాకు కనపడలే. నా చెమట కనపడుతుందో లేదా మీకు? కనపడలేదా? ఇలా కారిపోతుంది మాటికి. అంత కష్టపడి నేను ఇలా చెమటలు కారిపోతూ ఉంటే లోపల ఎంత చెమట పట్టింది అనుకున్నారు? తడిచిపోయింది కదా. ఇంత చెమట పట్టి ఇలా చెమటోడ్చి ఈ వాక్యాన్ని చెప్తూ ఉంటే మీరు నాకు బట్టలు తీసుకొని రావాలి, నాకు డబ్బులు ఇవ్వాలి. గొర్రెలు అంటే ఆ శాలలో ఉండేటి కాదు, వాటికేం తెలియదు, అవి గొర్రె. అసలు సిసలైన గొర్రెలు ఎక్కడ ఉంటాయి అనుకుంటున్నారు? సెమినార్లో ఉంటాయి. అయితే వాటికి 2 కాళ్ళు ఉంటాయి. మన శాలలో ఉండే గొర్రెలకి 4 కాళ్ళు ఉంటాయి. ఈ సెమినార్కి వెళ్ళే వాటికి 2 కాళ్ళు, తోక ఉండదు. అది ఉంటే గుర్తుపెట్టిండు, తోక ఉండదు. నా అంత స్పష్టంగా చెప్పేవాడు నాకు తెలిసి తెలుగులో లేడు. తెలుగు స్పీకర్లో నా అంత స్పష్టంగా ఇలా స్కామ్ జరుగుతుందిరా అని చెప్పేవాళ్ళు లేడు. నాకు తెలిసి ఇంకా ఊహ తెలియనివాడు కూడా అర్థమవుతుందేమో, అంత స్పష్టంగా చెప్తాను నేను. ఎందుకు చెప్పాను ఇదంతా? నేను గల్ఫ్కు వెళ్ళారు, అప్పు చేసుకుని వెళ్ళారు, అప్పు తీర్చుకొని రావండి, ఇదేం పంచాయతీ మీకు, ఇదేం కర్మ మీకు అని చెప్తున్నాను నేను. గల్ఫ్కు వెళ్ళాలంటే అప్పు చేసి వెళ్తారా? గల్ఫ్కు వెళ్ళారు మీరు చూడండి, అప్పు చేసుకుని వెళ్తారు, వడ్డీ కోసం డబ్బు తీసుకుని వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత అప్పు తీర్చుకోకుండా ఇదేం పంచాయతీ ఇది? పోనీ సేవ ఏమైనా జరుగుతుందంటే సేవ జరగట్లే. వీళ్ళ సామ్రాజ్యాలు కట్టుకుంటున్నారు, మీకు తెలియట్లే. సామ్రాజ్యాలు కట్టుకుంటున్నారు. ఈ సామ్రాజ్యానికి అక్కడికి వెళ్ళి ఊడిగం చేసి, నాకు తెలిసిన ఒక ఆమె చెప్తుంది, 14 గంటల పాటు ఇలా నిలవబడి ఉండాలంట. ఇలా వంగితే కూడా ఒప్పుకోరంట, నిలవబడి ఉండాలంతే. సీసీ కెమెరాలో చూస్తుంటారంట. 14 గంటలు. ఎప్పుడైనా నిలబడుకుని చూడండి. 14 గంటలు తోమిందాన్నే 10 సార్లు తోమాలంట. ఇంత ఊడిగం చేసి లక్షలు ఇక్కడికి తోస్తూ ఉంటే వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు? సైట్లు కొనుక్కుంటున్నారు, స్థలాలు కూర్చుకుంటున్నారు. ఇంత స్పష్టంగా ఒరే నాయన సెమినార్ అనేది ఒక స్కాము. లేదన్నా 10 రోజులు వాక్యం వింటాం. 10 రోజులు కాదు, 5 సంవత్సరాల పాటు, 5 years, 5 సంవత్సరాల పాటు ఉదయం ఒకటి సాయంకాలం ఒకటి విన్నా సరే అయిపోనంత వాక్యం చెప్పారు మన ఛానల్లో. ఎంత వాక్యం తెలుసా మన ఛానల్లో? 2500 ప్రసంగాలు ఉన్నాయి. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. రోజుకు ఒక్కోటి విన్నా సరే 365 అయిపోయింది మన ఛానల్లో. 2 వింటే 700. ఇప్పుడు చెప్పండి, రోజు ఉదయం ఒకటి సాయంకాలం ఒకటి, మధ్యలో కూడా పెట్టుకుందాం ఒకటి, ఇబ్బంది ఏంటి? రోజుకి 3 ప్రసంగాలు అనుకో, 1000 ప్రసంగాలు అయిపోతాయి సంవత్సరానికి, అంతేనా? రోజుకి 3 వింటే సంవత్సరానికి 1000 ప్రసంగాలు అయిపోతాయి. ఈ సంవత్సరం అయిపోయేటప్పటికి ఎన్ని వచ్చి పడతాయి? మళ్ళీ కొత్తగా సంవత్సరం అయిపోయేటప్పటికి ఎన్ని వచ్చి పడిపోతాయి? బయటికి వెళ్ళినవి ఇక్కడ చెప్పిన మొత్తం ఇంకొక 1000 పడిపోతాయి వచ్చి. అంటే నీ జీవితాంతం నువ్వు వింటూ ఉంటే నేను బ్రతుకున్నంతకాలం చెప్తూనే ఉంటా, డబ్బు చేస్తూనే ఉంటా, అక్కడ తీసుకొచ్చి గరిసెలో వేసినట్టు వేస్తూనే ఉంటా. ఇన్ని ప్రసంగాలు చెప్పి వచ్చిన ఎక్స్ప్లెయిన్ చేసి విని చావనరా అంటే ఇది వినరంట. ఏం వింటారంట? 10 రోజులంట వాక్యం వింటారంట. 11వ రోజు ఏం చేస్తాం ఇంతకీ? లేదంట ఈ 10 రోజులంట లోకంలో పడిపోకుండా. ఎందుకంటే సెమినారు ఈ సంక్రాంతి సెలవులు వస్తాయి కదా, ఇప్పుడంట 10 రోజులు లోకంలో పడిపోతారంట. మరి మిగతా రోజులు ఎక్కడ పడిపోతారో? 50 రోజుల సెలవులు ఎక్కడ పడిపోతారు వీళ్ళు? దసరా సెలవులు ఎక్కడ పడిపోతారు వీళ్ళు? శివరాత్రి సెలవులు ఎక్కడ పడిపోతారు వీళ్ళు? అప్పుడు లేదంట.
డబ్బు సంపాదించడానికి అలవాటు పడి కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. అందరూ కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. ఒక్క రూపాయి ఆశించకుండా నిస్వార్థంగా క్రైస్తవ్యం బాగుపడాలని చేస్తున్న పోరాటం ఇది. నాకేం డబ్బు చేదా, లేకపోతే మనకి ఎక్కువ కారిపోతుందా? మనం సెమినార్ పెడితే రారు, బయట నుంచి ఫండ్స్ రావు. ఒక్క లైన్ రాస్తే, ఇప్పుడు చెప్తున్నాను ఈ వేదిక ముఖంగా, ఒక్క లైను, నేను కష్టాల్లో ఉన్నాను సహకరించండి, ఆ మొక్క రాశాను అనుకోండి, ఈ ఒక్కరోజే 10 లక్షలు నా అకౌంట్లో పడుతుంది. 10 లక్షలు ఈ ఒక్కరోజే పడుతుంది. ఒక్క లైన్ రాస్తే. రాయను. నేను కష్టాల్లో లేను, నేను కష్టాల్లో లేను, నాకు 3 పూట్ల తిండి అయితే ఉంది, లేకపోయినా అడగను. ఎందుకని? ఇది నాకు నా దేవుడికి సంబంధించింది. తిండి తీసేశాడు అంటే ఆయనతో నాకు వచ్చిన సమస్య, అంతేగాని జనాలు చెప్పాల్సిన అక్కర్లేదు. ఎందుకు అడుగు తింటున్నారు? సెమినార్ పేరుతో మోటివేట్ చేయడం, మరలా సెమినార్కి ఇమ్మని. అదే అంట ఈ 10 రోజులంట కోళ్ళ పందాలకు వెళ్తారంట, సినిమాలకు వెళ్తారంట, డాన్సులకు వెళ్తారంట. అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ వాక్యం చెప్పడానికి సెమినార్ పెట్టారంట. మరి మిగతా రోజులు కోళ్ళ పందాలు జరగవా? మిగతా రోజు బెట్టింగ్ యాప్లో గేమ్స్ ఆడట్లేదా? మిగతా రోజులు సినిమాకి వెళ్ళట్లేదా? మిగతా రోజు నెట్ఫ్లిక్స్లో, అమెజాన్లో సినిమాలు చూడట్లేదా? మిగతా రోజుల్లో గేమ్స్ ఆడట్లేదా? మిగతా రోజుల్లో బయట తిరగట్లేదా? సాకు చెప్పుకుంటున్నారు అంతే. సాకు చెప్పుకుంటున్నారు. వీళ్ళని ఉద్ధరించినట్టుగా ఏం ఉద్ధరించట్లే. ఎవడిని ఉద్ధరించట్లే. ఎవడి స్వార్థం వాడిది ఇక్కడ. ఎవడికి సంబంధించిన డబ్బు వాడు సంపాదించుకుంటున్నాడు. నేను చెప్పాలి, ఇది కుడి, ఇది ఎడమ, ఇది త్రోవ కాదు, ఇది త్రోవ అని చెప్పాల్సింది నేను చెప్తే కానీ జరగదు ఇక్కడ. ఇంత స్పష్టంగా సెమినార్ అనేది స్కామురా, నమ్మొద్దు అంటే లేదంట. మేము వెళ్తాం నీకేంటి, మేము ఇస్తాం నీకేంటి, అద్దుకుని తినండి ఎవడొద్దన్నాడు? అద్దుకుని తినండి ఎవడొద్దన్నాడు? చెప్పాను నేను, ఒరే జామకాయని తినాల్సి ఉంది, అలా కాదురా అని చెప్పాను. నేను అద్దుకుంటానంటే అద్దుకొని తిను, ఎవడొద్దన్నాడు? మేము వేస్తాం, మేము వెళ్తాం, వెళ్ళు ఎవడొద్దన్నాడు? ఇది బాధతో చెప్తున్నదే. కనీసం ఒక్కరైనా సరే వాళ్ళ సంపాదనలో నుంచి, వాళ్ళ అప్పుల్లో నుంచి ఇవ్వకుండా ఆగినా సరే ఈ ప్రయత్నం, ఈ పోరాటం అన్నది సఫలం. నాకు తెలుసు, ఈ దుబాయ్లో, లేకపోతే మస్కట్లో, లేకపోతే ఈ అరబ్ కంట్రీస్లో, గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళు పడుతున్న బాధలు నాకు తెలుసు, నేను చూశాను. వాళ్ళు పరిగెత్తి వాళ్ళు పనిచేస్తుంటే జాలి అనిపించింది, కర్మ అనిపించింది. అంత కష్టపడతారా? ఆ డబ్బంతా తీసుకొచ్చి ఎవరు మొహాన పెడతారు? మోసగాళ్ళ మొహాన పెడతారు. దేవుడి పేరుతో మోసం చేసే వాళ్ళ మొహాన పెడతారు. మళ్ళీ సేవ చేసే దగ్గర ఉండదు, ఎందుకంటే సేవ చేసే వాళ్ళు తీయగా అడగలేరు. సెమినార్ అనేది స్కామ్. BOUI స్టార్ట్ చేసింది ఇది. బైబిల్లో లేదు సెమినారు, బైబిల్లో లేదు సెమినారు. అపోస్తులు పెట్టారా సెమినారు? అంటే అప్పుడు కోళ్ళ పందాలు లేవులేనా అంటారా? కోళ్ళ పందాలు ఉండేది కోస్తాలో అన్నా, యెరూషలేములో కోళ్ళ పందాలు లేవు అందుకే పెట్టలేదు సెమినారు అని అంటారా? అపోస్తులకు రాలి ఆలోచన సెమినార్ పెడదామని. ఎందుకంటే ప్రతిరోజు వాక్యం చెప్పారు. ఒకవేళ మీకు వాక్యం కావాలి అంటే మీరు రోజుకి 3 ప్రసంగాలు విన్నా, లేదా రోజుకి 6 ప్రసంగాలు విన్నా సరే, సంవత్సరం పాటు రోజుకి 6 ప్రసంగాలు వేసుకున్న, సంవత్సరం పాటు ఏకదాటిగా వినేంత వాక్యం మన ఛానల్లో ఉంది. ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ అంతే డబ్బు చేస్తాను, అక్కడ అంతే పట్టుకొచ్చి నింపేస్తాను గరిసను, నేను బ్రతికుంటే కనుక. ఇకెందుకు మీకు సెమినారు? ఒక ప్లేలిస్ట్ తయారు చేసి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా వరుసగా 66 పుస్తకాలు రాసి, ఆదికాండం నొక్కితే మరలా 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం అని వరుసగా కూరుస్తున్నా. చూడండి ఒకసారి మన ఛానల్ని.
ఇంత ఎందుకు గరిసెలో ధాన్యాన్ని నింపినట్టు నింపుతున్నాను అంటే గైడ్, లేఖనాలకి గైడ్ ఇది. ఇంత వాక్యాన్ని గాలి వదిలిపెట్టి సొల్లు కబుర్లు వినడానికి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టి ఊడికి ఎందుకు చేస్తున్నారు? ఇది దేవుని సేవ అని చెప్తే నువ్వెందుకు దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నావు? వాడి స్వార్థం కోసమని సెమినార్లు పెట్టుకుంటే నువ్వెళ్ళి అక్కడ పనిచేసి దానికి దేవుని సేవని పేరు పెట్టుకుంటావా? కాదు. ఇదంతా చెప్పాను నేను. ఇదే త్రోవ, ఇది త్రోవ కాదు, ఇది కుడి, ఇది ఎడమ అని చెప్పాల్సింది బోధకుడు. నేను బోధకుడిని, నాకు లేఖనాలు తెలుసు కాబట్టి లేఖనాలను ఎలా మిస్యూజ్ చేస్తున్నారో తెలుసు కాబట్టి వాళ్ళకి నేను చెప్తున్నాను. వాక్యాన్ని అర్థం చేసుకోండి. వాక్యం పేరట తమాషాలని కాదు, ఎవడి స్వార్థం వాడు ప్రకటించుకునేటువంటి, ఎవడి స్వార్థాన్ని వాడు సంపాదించుకోవడానికి, సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి చేస్తున్నటువంటి సెమినార్ల పేరుతోనో, లేకపోతే ఈ డిసెంబర్ నెలలో, ఈ జనవరి నెలలో ఎన్ని విగ్రహాలు వచ్చాయి? ఒక్కొక్కడు ఒక్కో విగ్రహం, ఒక్కో సంఘాన్ని స్థాపించినాడు ఒక్కో విగ్రహం. ఈ విగ్రహాలు తీసివేస్తే కదా మరలా వర్షం పడుతుంది, మరలా ధాన్యం వస్తుంది, మరలా బోధకులు తిరుగుతారు. ఈ విగ్రహాలు ఉన్నంతకాలం కష్టం. ఇది ఎందుకు చెప్పాను నేనంటే, క్రైస్తవ్యంలో ఉన్నన్ని విగ్రహాలు అన్నీ ఇన్ని కాదు. ఈరోజు మనం నమ్ముతున్నది వాక్యాన్ని కాదు, వాక్యం చెప్పేవాడినే, వాక్యం చెబుతున్నా అనేవాడిని నమ్ముతున్నావు తప్ప వాక్యాన్ని నమ్మట్లే. క్రీస్తును కాదు మనం నమ్ముతున్నది, క్రీస్తును ప్రకటిస్తున్న వాడిని. క్రీస్తును ప్రకటిస్తున్న వాడికి ఉన్నంత క్రేజు క్రీస్తుకు లేదు క్రైస్తవ్యంలో. సెమినార్లలో హైలైట్ అవుతూ ఉన్నది క్రీస్తు కాదు, ఆ సెమినార్ను కండక్ట్ చేస్తున్నవాడు. ఆ 10 రోజులు వాడినే ఆరాధిస్తున్నారు, ఆ 10 రోజులు వాడినే గణపరుస్తున్నారు, ఆ 10 రోజులు వాడిని గురించి మాట్లాడుకుంటున్నారు, క్రీస్తుని గురించి కాదు. ఫార్మాలిటీ క్రీస్తు అంటున్నారు, నిజానికి ఆరాధించబడుతుంది వాడే. తప్పిది. ఇది విగ్రహారాధన, క్రైస్తవులో ఉన్న విగ్రహారాధన ఇది. మనం ఆర్సీ బొమ్మలు చూసి ఆ మరియమ్మ బొమ్మల్లో, యేసు బొమ్మల్లో తప్పు అంటాం. ఆ తప్పని అందరికీ తెలుసు. కానీ బోధకుల పేరుతో, స్పీకర్ల పేరుతో వీళ్ళు ఆరాధించబడ్డానికి 10 రోజుల పాటు పెట్టుకున్న సెమినార్లలో పార్టిసిపేట్ చేయకండి. ఆ రోజు దర్యావేష్ ఏం చేశాడు? 30 రోజుల పాటు ఏ దేవుడికి నమస్కారం పెట్టద్దు, ఏ దేవుడికి ప్రార్థన చేయొద్దు, నాకే నమస్కారం చేయాలి, నాకే ప్రార్థన చేయాలి. దానిలో ఒప్పుకున్నాడా? ఒప్పుకోలే. ఎందుకు? వాక్యం తెలుసున్నాడు. సెమినార్లలో ఉదాహరణకి జాన్ పాల్ అని నేను సెమినార్ పెట్టాను, 10 రోజుల పాటు సెమినార్ పెట్టాను అనుకుందాం కాసేపు. ఈ 10 రోజులు నా గురించి మీరు ఆలోచించుకుంటారు, నన్నే గొప్పగా మాట్లాడుకుంటారు. అన్న ఎలా చేస్తున్నాడు, ఇంత చేస్తున్నాడు, అంత చేస్తున్నాడు, అంత జాన్పాలేక జాన్పాలే. ఒక 10 మంది స్పీకర్లు పిలిచాను అనుకోండి, 10 మంది స్పీకర్లు పిలిచాను అనుకోండి, 10 మంది స్పీకర్ల కోసం కాదు, జాన్పాలన వాక్యం ఎప్పుడు వస్తుంది, జాన్పాలన వాక్యం ఎప్పుడు వస్తుంది, జాన్పాలన వాక్యం ఎప్పుడు వస్తుంది అంటే నేనే ఆరాధించబడుతున్నా. క్రీస్తు ముసుగులో క్రీస్తు గురించి చెప్తున్నానని వ్యక్తి ఆరాధన జరుగుతుంది. వ్యక్తి తన ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నాడు, తన కీర్తిని పెంచుకుంటున్నాడు, తన సర్కిల్ని పెంచుకుంటున్నాడు, డబ్బు పోగేసుకుంటున్నాడు. ఇది మోసం. సెమినార్ పేరుతో జరుగుతున్న స్కామ్ ఇది. మనమే చెప్పాం ప్రపంచానికి, చెబుతూనే ఉంటాం ఇక మీదటి నుంచి. ఎందుకంటే క్రైస్తవులో ఉన్న విగ్రహాలు కూలిపోవాలి. మొన్న పోయిన ఆదివారం మాట్లాడాను ఏమని, నూతన సంవత్సర వాగ్దానాలు లేఖనానుసారమా. ఎందుకు మాట్లాడాం? విగ్రహాలని కూల్చిపడేయాలి. కొత్త కొత్త పద్ధతులు వచ్చాయి. ఎందుకు వచ్చాయి క్రైస్తవంలోకి? మనమే కూల్చాలి. చాలామంది కామెంట్లు పెట్టారు, చాలామంది ఫోన్లు చేశారు, అన్న అద్భుతంగా చెప్పాం, మాకెంతవరకు తెలియదు ఈ విషయం. 10 మంది అయినా రియలైజ్ అయ్యారు కదా, 10 మంది అయినా అర్థం చేస్తున్నారు కదా. గుంపు అక్కర్లే మనకి, 10 మంది చాలు. ఎందుకంటే జీవానికి పోయే దారి ఇరుకుదారి. చెప్పకపోయింటే ఆ 10 మందికి కూడా తెలియదు కదా. క్రైస్తవుల విగ్రహాలు ఉండొద్దు, క్రైస్తవుల ప్రతిమలు ఉండకూడదు. ఏ ప్రతిమలు? మోగ ప్రతిమలు కాదు, మాట్లాడే ప్రతిమలు ఉన్నాయి. మాట్లాడే ప్రతిమలు కూల్చిపడేస్తాం. ఇది దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత.